హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చెరీ యూట్యూబర్. గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో 65cc సంబంధించిన చైన్సా మిషన్ అనేది అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ప్రీవియస్గా నేను 74cc అండ్ ఆల్సో 68cc 58cc అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే వీడియోస్ అయితే చేశాను. అవన్నీ మన ఎస్విఆర్సి తెలుగు టెక్ ఛానల్లో ఉండే. నేను అది తీసి మళ్ళీ కొత్తగా మన ఛానల్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. రైట్, ఇన్ కేస్ మీకు కావాలంటే మళ్ళీ నేను ఇంకో కొత్త వీడియో అయితే అన్బాక్సింగ్ చేస్తా. మీకు కావాలనుకుంటే నాకైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు బెస్ట్ ప్రైస్ కావాలన్నా నేనైతే బెస్ట్ ప్రైస్ అనేది మీకైతే ఇస్తాను అనమాట. రైట్, హోల్సేల్గా మీరు బల్క్ అమౌంట్లో సేల్స్ చేసుకుంటా అనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. జనరల్గా సింగిల్ పీస్కి అయితే మెసేజ్ చేయకండి, ఎందుకంటే సింగిల్ పీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జే ఎక్కువ అవుతుంది మీకు. సో బల్క్ అమౌంట్లో తీసుకుంటా అనుకునే వాళ్ళే నాకైతే మెసేజ్ చేయండి. రైట్ గైస్, వీడియోలోకి వస్తే ఇది వచ్చేసి 65cc పవర్మాటిక్ మిషన్ అనమాట. చైన్సా మిషన్. చైన్సా మిషన్ అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చైన్సా మిషన్ ఏంటంటే చెట్లు కట్ చేయడానికి వాడే మిషన్ చైన్సా మిషన్ అనమాట. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మీకైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. అదేంటంటే, పవర్మాటిక్ మిషన్సే మీరు ఎందుకు అన్బాక్సింగ్ చేస్తారు, పవర్మాటిక్ మిషన్సే ఎందుకు మీరు సేల్ చేస్తారు, అండ్ ఆల్సో పవర్ బెల్ట్ మిషన్సే మీరు ఎందుకు సేల్ చేస్తారో మీకైతే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిండొచ్చు, డౌట్ అయితే వచ్చిండొచ్చు. అది దేనికోసం అని అంటే, మనకి పవర్మాటిక్లో బిల్డ్ క్వాలిటీ అనేది, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది వెన్ వీ కంపేర్ టు ద అదర్ మిషన్స్. రైట్, వేరే మిషన్స్తో కంపేర్ చేసుకుంటే మనకు పవర్మాటిక్లో వర్క్ ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది. ఇంకొకటి మెషిన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను ఇంతవరకు నియర్లీ ఒక 100 మిషన్స్ అయితే అమ్ముండొచ్చు, అంటే సేల్ చేసి ఉండొచ్చు నా ఓన్గా నా షాప్లో. కాకుండా ఏంటంటే, ఇంతవరకు ఒక సింగిల్ మిషన్ వితిన్ వన్ ఇయర్ 2 ఇయర్స్ పీరియడ్లో వచ్చి నాకు ఇది ఖరాబ్ అయింది, ఇది ఇలా అయింది అని అయితే ఒక్కరు కూడా నాకు రిమార్క్ అయితే రాలేదు. మేబీ ఒకటో రెండో ఏంటంటే బాగా హీట్ అయిపోతుంది మిషన్, స్టార్ట్ అవ్వట్లేదు, కూల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనే ప్రాబ్లంతో అయితే వచ్చారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఏం చెప్తామంటే, ఆయిల్ ప్యాకెట్ ఇంత క్వాంటిటీ కలపాలని మనం చెప్తాం. కాకుండా ఏంటంటే వాళ్ళు ఆ క్వాంటిటీ కన్నా తక్కువ కలిపినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అవుతాయి. ఇది ఒక మిషన్ అని కాదు, ప్రతి ఒక్క మిషన్ ఎటువంటి మిషన్ అయినా మనకి సేమ్ ఇదే ప్రాబ్లం అనేది రిపీటెడ్గా వస్తుంది అనమాట. పెట్రోల్లో ఎంత క్వాంటిటీ ఆయిల్ మిక్స్ చేయాలి అండ్ ఆల్సో ఏ ఆయిల్ మిక్స్ చేయాలి అనేది మీకైతే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చి ఉండొచ్చు, అంటే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఆ ఏ ఆయిల్ మిక్స్ చేయాలి, ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలనేది నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను. ఈ వీడియోని మీరు కంపల్సరీగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చూస్తే మాత్రమే మీకైతే అర్థమవుతుంది. రైట్, లెట్స్ గో టు ద వీడియో. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 65cc మిషన్ అనమాట. మీకు జనరల్గా 65cc మిషన్స్ కానీ 58 కానీ 74 కానీ 68 కానీ ఇవన్నీ మిషన్స్ ఏంటంటే ఒక్క కాటన్లో 2 మిషన్స్ అయితే వస్తాయి. ఫర్ ఎవ్రీ కాటన్ దెర్ ఈజ్ 2 మిషన్స్ అనమాట. సో మీరు ఒక కాటన్ ఆర్డర్ చేస్తే మనకి 2 మిషన్స్ అయితే దాంట్లో ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. సో 2 మిషన్స్ వస్తేనే మనకైతే ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. రైట్, ఇక్కడ ఓపెన్ చేసాం కదా, ఇది వచ్చేసి స్పానర్స్ అనమాట. ఇవి జనరల్గా మీరు వేరే మిషన్స్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా అనేది. కాకపోతే దీంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా మొత్తం ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. రైట్, ఇది వచ్చేసి మిషన్ చైన్ అండ్ ఆల్సో ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. రైట్, ఇది వచ్చేసి 65cc మిషన్స్ అనమాట. రైట్ గైస్, మీకు ఒక డౌట్ అయితే వచ్చుండొచ్చు, 65cc మిషన్ వచ్చేసరికి మరి దేని కిందకి వస్తుంది, ఎంత సీసీ ఫ్యూచర్లో ఎంత సీసీ బోర్ పిస్ట్ని వేయించుకోవాలి అని అంటే 58cc వేయించుకోవాలి మళ్ళీ, ఎందుకంటే 68cc అనేది దొరకడం కష్టం. ఒకవేళ దొరికితే అవైలబుల్లో ఉంటే 68cc వేయించవచ్చు. జనరల్గా అయితే 68cc అనేది మిషన్స్ బోర్ అయితే ఇంకా రాలేదు మార్కెట్లోకి, ఓన్లీ 74 అండ్ 58 అయితే ఉన్నాయి. 68 అయితేనేమో మనకి 74 కాంపాటబుల్గా ఉంటుంది. మనకి ఇది 65cc కాబట్టి మనకి 58cc బోర్ పిస్టన్ 58cc సంబంధించినవి వేసుకోవాలన్నమాట. రైట్, ఇది బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డిజైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా పవర్మాటిక్ అనేది ఇచ్చారనమాట లోగో. గైస్, 40 ml ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడాలన్నమాట. దీంట్లో 1/2 లీటర్ పెట్రోల్కి మనం 40 ml 2T ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకోవాలన్నమాట. జనరల్గా 2T ఆయిల్ ప్యాకెట్స్ అనేవి 40 ml అంటే 20 రూపీస్ అలా ఉంటుంది, లేదంటే 16 రూపీస్ ఉంటుంది. నేనైతే 10 రూపీస్కి నేను ఇక్కడ సేల్ అయితే చేస్తూ ఉంటాను.
రైట్ గైస్, మీరు ఏమనుకుంటారంటే 10 రూపీస్కి నేను ఆల్రెడీ ఇక్కడ 40 ml ప్యాకెట్స్ ఇచ్చాను కాబట్టి మీ ఊర్లో పల్లెటూర్లలో దొరుకుతున్నాయి రీసెంట్గా. ఆ ఊర్లో ఏంటంటే 10 రూపీస్కి 20 ml ప్యాక్స్ దొరుకుతాయి. మీరు ఏమనుకుంటారంటే 10 రూపీస్ ప్యాకెట్ సేమ్ ప్యాకెట్, సో 20 ml మిక్స్ చేసేస్తారు. మనకు బోర్ పిస్టిన్ పోవడానికి అయితే మ్యాక్సిమం చాయిసెస్ అయితే ఉన్నాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్, 40 ml ప్యాకా 20 ml ప్యాకా. 40 ml ప్యాక్ హాఫ్ లీటర్కి కలిపి మనం పెట్రోల్ ట్యాంక్లో మిక్స్ చేసి పోయాలన్నమాట. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నాకైతే మెసేజ్ అయితే చేయండి. కింద కామెంట్ చేసినా కానీ నేను మీకైతే రిప్లై అనేది ఇస్తాను అనమాట. రైట్ గైస్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.